హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యష్మి గౌడ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఇవిడ కొన్ని సీరియల్స్ ద్వారా మనందరికీ పరిచయమైన విషయం తెలిసిందే. కానీ బిగ్ బాస్ ద్వారా అయితే కొంచెం అయితే క్రేజ్ అయితే సంపాదించిందనే చెప్పాలి యష్మి గౌడ. యష్మిని ఉద్దేశించి ఒక ఫ్యాన్ అయితే ఒకటి ఇన్స్టాలో అయితే ట్యాగ్ చేసి పెట్టారు. ఏంటంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు, కానీ యష్మి మాత్రం ఏమీ చెయ్యట్లేదు. ఎప్పుడో 1-2 షోలకు వచ్చింది, కానీ మిగతా షోలకైతే అసలు రాలేదు, ఏమీ చేయలేదు ప్రాజెక్ట్స్ ఏమీ. నాకు ఇదివరకు యష్మి అంటే ఇష్టం ఉండేది, ఇప్పుడు ఇరిటేటింగ్ అవుతున్నాను యష్మి అంటే. యష్మికి తన ఫ్యాన్స్ని ఎలా గౌరవించాలో కూడా తెలియదని చెప్పేసి అయితే రాసుకొచ్చారు తన ఇన్స్టాలో అయితే. యష్మి అయితే తన ఈ పేజీని అయితే తన స్టోరీలో పెడుతూ, నేనేమి పని పాట లేకుండా ఖాళీగా కూర్చోలేదు, నేనైతే కొన్ని వర్క్స్ చేస్తున్నాను, చూస్తున్నాను, అలాగే బిజినెస్ రంగంలో కూడా రాణించాలనుకుంటున్నాను, బిజినెస్ పనులు అయితే ఏదో కొన్ని స్టార్ట్ చేశాను, నాకు బిజినెస్ కూడా చూసుకుంటున్నాను అని చెప్పి. నన్ను ఇష్టపడే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయం కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకుంటూ నేను చెయ్యాలనుకుంటున్నాను. ఏదో 1-2 షోలకు వచ్చి ఆ షోలో కాసేపు కనిపించి వెళ్ళటం అయితే నేనైతే ఇష్టపడట్లేదు. మీరందరూ ఇష్టపడుతున్నారు, కానీ నేనైతే బిగ్ నో అనే చెప్తాను. అంతేకాని కొన్ని ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్తో మీ అందరి ముందుకి రావాలని కోరుకుంటున్నాను. నేనైతే పని పాట లేకుండా లేను అని అయితే ఎమోషనల్ అయింది యష్మి. యష్మి అయితే కొత్త కొత్త ప్రాజెక్ట్స్తో మన అందరి ముందుకి రావాలి త్వరలో అని అయితే మన అందరం అయితే కోరుకుందాం. యష్మి అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే మన వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతవరకు ఎవరైనా చేయకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.